Welcome to 10 Max. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా వస్తుంది SSMB 29. భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకు చూడని స్క్రీన్ ప్లే తో సినిమాని నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ తోనే అంచనాల్ని పెంచేసింది. ఈ ఎగ్జైట్మెంట్ ప్రాజెక్ట్ అఫీషియల్ అప్డేట్ పై క్యూరియస్ గా ఉన్నారు ఆడియన్స్. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా SSMB 29. మహేష్ బాబు 29వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాని విజువల్ వండర్ గా గ్రాండియర్ లెవెల్లో ప్లాన్ చేశారు డైరెక్టర్ రాజమౌళి. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా స్టోరీకి మైథలాజికల్ అండ్ డివోషనల్ టచ్ ఉండడంతో SSMB 29 పై నెక్స్ట్ లెవెల్ క్యూరియాసిటీ పెరిగిపోయింది. రామాయణ సినిమా బడ్జెట్ అనౌన్స్ చేయకముందు వరకు మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ ఇండియాస్ హై బడ్జెట్ మూవీగా టాప్ లిస్ట్ లో ఉంది. అమెజాన్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా అప్డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మహేష్ బాబు అభిమానులు. రాజమౌళితో చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ SSMB 29 కోసం ఏ సినిమాలకి చెయ్యనంత హార్డ్ వర్క్ చేశారు మహేష్ బాబు. ఫ్యామిలీకి దూరంగా ఉంటూ జిమ్లో కసరత్తులు చేసి 6 ప్యాక్ బిల్డ్ చేశారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాలో చాలానే హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ప్లాన్ చేశారు రాజమౌళి. ఈ యాక్షన్ సీన్స్ కోసం మహేష్ బాబు బాడీ డబుల్స్ ని అవాయిడ్ చేసి స్వయంగా తానే స్టంట్స్ పర్ఫామ్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ లో మహేష్ బాబు పర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో అని ఎగ్జైట్ అవుతున్నారు అటు సూపర్ స్టార్ అభిమానులతో పాటు ఆడియన్స్. SSMB 29 కి సంబంధించి ఇప్పటివరకు 2 షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. హైదరాబాద్, ఒడిశా షెడ్యూల్స్ సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసిన రాజమౌళి 3rd షెడ్యూల్ ని సౌత్ ఆఫ్రికాలో ప్లాన్ చేశారు. టాంజానియా సెరెంగెంటి ఫారెస్ట్ లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పై కీ సీన్స్ తో పాటు హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తెరకెక్కించబోతున్నారు. సెప్టెంబర్ 2nd వీక్ లో ఈ షెడ్యూల్ మొదలవుతుందని సమాచారం. ప్రెజెంట్ హైదరాబాద్ లో ఓ సాంగ్ కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అండ్ రిహార్సల్స్ తో బిజీగా ఉంది SSMB 29. కెరియర్ లోని బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న రాజమౌళి సినిమాతో మహేష్ బాబు ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తారో వెయిట్ అండ్ సీ. ఈ నెల 14న ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ క్లాష్ జరగబోతోంది. ఒకే రోజు ఆడియన్స్ ముందుకొస్తున్నాయి కూలీ వార్ 2. క్రేజీ స్టార్ కాస్ట్ తో కూలీ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా వార్ 2 నెక్స్ట్ లెవెల్ హైప్ పెంచేస్తున్నాయి. ఈ రెండు సినిమాలు సౌత్ నార్త్ మార్కెట్ రేంజ్ పై క్యూరియాసిటీ పెరిగిపోతుంది చిన్నాళ్ళు. బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఫైట్ డిక్లేర్ అయింది. రజనీకాంత్, కూలీ, హృతిక్ రోషన్, NTR నటించిన వార్ సినిమాలు ఈ నెల 14న ఒకే రోజు నువ్వా నేనా అంటూ బాక్సాఫీస్ ముందు తలపడబోతున్నాయి. క్రేజీ స్టార్ క్యాస్ట్, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలున్నాయి. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి ఈ సినిమాల ట్రైలర్స్. ప్రమోషనల్ కంటెంట్ ఆల్రెడీ ఓవర్సీస్ ప్రీ సేల్స్ లో అదరగొడుతున్న కూలీ, వార్ 2 సినిమాలపై సౌత్ నార్త్ మార్కెట్ రేంజ్ పై ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది. రజనీకాంత్ కి సూపర్ స్టార్ గా ఇండియా వైడ్ ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తలైవా సినిమా వస్తుందంటే ఇండియా మొత్తం రజనీ మ్యానియానే కనిపిస్తూ ఉంటుంది. దీనికి తోడు కూలీలో తెలుగు నుంచి నాగార్జున, కన్నడ నుంచి ఉపేంద్ర లాంటి సదరన్ స్టార్స్ ఉండడం, బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ క్యామియో చేయడంతో సినిమాపై ఎగ్జైట్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. దీంతో సౌత్ మార్కెట్ పరంగా కూలీకి ఎదురు లేదని చెప్పాలి. నార్త్ మార్కెట్ పరంగా కూలీకి బిగ్గెస్ట్ ఎసెట్ గా ఉన్నారు అమీర్ ఖాన్. కూలీలో దాహాగా కనిపించనున్న అమీర్ గెటప్ క్యూరియాసిటీ పెంచేస్తోంది. కూలీ నార్త్ సౌత్ మార్కెట్ స్ట్రాటజీ ఎలా ఉన్నా వార్ 2కి సౌత్ పరంగా బిగ్గెస్ట్ అసెట్ గా వర్కౌట్ కానుంది NTR స్టార్డమ్. RRR, దేవరా లాంటి పాన్ ఇండియా సక్సెస్ తర్వాత తారక్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. వార్ 2 తెలుగు వెర్షన్ కి ఈ రేంజ్ లో బుకింగ్స్ జరుగుతున్నాయంటే ఓన్లీ రీజన్ NTR. ఇక తమిళ్లోనూ వార్ 2కి హెల్ప్ కాబోతోంది తారక్ క్రేజే. వార్ 2లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఎలాగో ఉన్నారు కాబట్టి నార్త్ మార్కెట్ పరంగా ఆ సినిమాకి ఢోకా లేదని చెప్పాలి. మరి చూడాలి
హై ఎక్స్పెక్టేషన్స్ తో వస్తున్న కూలీ వార్ 2 సినిమాల నార్త్ సౌత్ మార్కెట్ రేంజ్ ఎలా ఉండబోతోందో. నక్కతోక తొక్కి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినట్లుంది శ్రీలీల. చేసిన సినిమాల్లో హిట్లు తక్కువున్న క్రేజీ ఆఫర్స్ ని పట్టేస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ అంటూ అన్ని ఇండస్ట్రీస్ లో సినిమాలు చేస్తున్న శ్రీలీల ఖాతాలో మరో సూపర్ ఆఫర్ చేరింది. తమిళ స్టార్ హీరో సినిమా కోసం ఈ అమ్మని కాంటాక్ట్ అవుతున్నారట దర్శక నిర్మాతలు. కెరియర్ ని జెట్ స్పీడ్ లో పరుగులు పెట్టిస్తోంది శ్రీలీల. తోటి హీరోయిన్స్ కి టఫ్ ఫైట్ ఇస్తూనే స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్స్ పట్టిస్తోంది. లేటెస్ట్ గా తమిళ స్టార్ హీరో అజిత్ 64వ సినిమాగా తెరకెక్కబోయే సినిమా కోసం శ్రీలీలని అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. అయితే శ్రీలీలది మెయిన్ లీడా లేకేదైనా ఇంపార్టెంట్ రోలా అనేది తెలియాల్సింది. అజిత్ తో గుడ్ బ్యాడ్ అగ్లీ చేసిన డైరెక్టర్ అదిక్ రవిచందర్ ఈ మూవీని తెరకెక్కించబోతున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్న ఈ సినిమాని మైత్రి మేకర్స్ ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఉందంటోంది కోలీవుడ్ మీడియా. ఆల్రెడీ తమిళంలో శివకార్తికేయన్తో పరాశక్తి సినిమా చేస్తోంది శ్రీలీల. అటు తమిళంలోనే కాదు ఇటు తెలుగులోనూ స్టార్ హీరోల సినిమాల్లో తన హవా చూపిస్తోంది శ్రీలీల. పవన్ కళ్యాణ్, రవితేజలతో నటిస్తూ సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తోంది. ఇందులో రవితేజతో చేస్తోన్న మాస్ జాతర సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్ కి వచ్చేసింది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న మాస్ జాతర వినాయక చవితి సందర్భంగా ఈ నెల 27న రిలీజ్ కి రెడీ అవుతోంది. తెలుగులో శ్రీలీల చేతిలో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా కూడా ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. పవర్ స్టార్ తో శ్రీలీల ఫస్ట్ టైం జోడీ కట్టడంతో స్క్రీన్ పై ఈ ఇద్దరి కెమిస్ట్రీపై క్యూరియస్ గా ఉన్నారు జనాలు. ఈ సినిమాలో లీలా క్యారెక్టర్లో కనిపించబోతోంది శ్రీలీల. ఆల్రెడీ ఉస్తాద్ సెట్స్ నుంచి రివీల్ అయిన శ్రీలీల లుక్స్ ఇంప్రెస్ చేస్తున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ తన జోరు చూపిస్తానంటోంది శ్రీలీల. సౌత్ సినిమాలతో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న ఈ గ్లామర్ గర్ల్ బాలీవుడ్ డెబ్యూకి రెడీ అయింది. కార్తీక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు డైరెక్ట్ చేస్తున్న ఆషికీ 3 సినిమాతో నార్త్ లో అడుగు పెట్టనుంది శ్రీలీల. రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇలా అన్ని ఇండస్ట్రీల్లో క్రేజీ ఆఫర్లు పట్టేస్తూ లక్కీ గర్ల్ గా దూసుకుపోతోంది శ్రీలీల. దసరాతో మాస్ హీరో అనిపించుకున్న నాని వరుసగా పాన్ ఇండియా సినిమాలతో తన రేంజ్ పెంచుకుంటున్నారు. ఇప్పుడు అదే డైరెక్టర్ తో ది పారడైజ్ సినిమా చేస్తున్న నాని మరోసారి తన స్టామినా చూపించేందుకు రెడీ అవుతున్నారు. గ్లిమ్స్ తోనే ది పారడైజ్ పై అంచనాల్ని పెంచేసిన నాని లేటెస్ట్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఎక్స్పెక్టేషన్స్ ని డబుల్ చేస్తున్నారు. న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ వదల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా ది పారడైజ్. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన దసరా సినిమా నానికి మాస్ హీరోగా బిగ్గెస్ట్ సక్సెస్ తీసుకొచ్చింది. దీంతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ది పారడైజ్ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ ఎక్స్పెక్టేషన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది మూవీ గ్లిమ్స్. నాని నెవర్ బిఫోర్ మేక్ ఓవర్ తో బోల్డ్ డైలాగ్స్, సాలిడ్ యాక్షన్ తో వచ్చిన గ్లిమ్స్ అందరినీ షాక్ చేసింది. నాని బాడీ లాంగ్వేజ్ కి కంప్లీట్ డిఫరెంట్ స్టైల్లో తెరకెక్కుతోన్న ది పారడైజ్ నుంచి రిలీజ్ అయిన నాని ఫస్ట్ లుక్ సినిమాపై ఎగ్జైట్మెంట్ పెంచేస్తోంది. నాని ది పారడైజ్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. ఆల్రెడీ విడుదలైన గ్లిమ్స్ లో నాని లుక్స్ కంప్లీట్ గా రివీల్ కాలేదు. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో నాని 2 జడలతో గుబురు గడ్డంతో కంప్లీట్ గా రగ్డ్ లుక్ లో కనిపిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో నాని క్యారెక్టర్ పేరు జడల్ అని రివీల్ చేశారు డైరెక్టర్ శ్రీకాంత్ వోదెల. ది పారడైజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన న్యాచురల్ స్టార్ ఫ్యాన్స్ నాని హడలు పుట్టించేందుకు వస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. మోస్ట్ వైలెంట్ హీరోగా నాని యాక్షన్ పారడైజ్ సినిమాలో ఏ రేంజ్ లో ఉంటుందో అని ఎక్సైట్ అవుతున్నారు జనాలు. ది పారడైజ్ సినిమా దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీతో పాటు మొత్తం 8 భాషల్లో విడుదల కానుంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ బాక్స్ ఆఫీస్ బరిలో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ది పారడైజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో రిలీజ్ డేట్ 2026 మార్చ్ 26 అని మరోసారి కన్ఫర్మ్ చేశారు నిర్మాతలు. దసరాతో మాస్ హీరో అనిపించుకున్న నాని ది పారడైజ్ తో ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. అఖండ 2 డబ్బింగ్ కంప్లీట్ చేసిన బాలకృష్ణ అంచనాలు పెంచేస్తున్న జటాధర. కే ర్యాంప్ నుంచి ఓనం సాంగ్, పరం సుందరి నుంచి రెయిన్ సాంగ్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. అఖండ 2 తాండవం సినిమాకి డబ్బింగ్ కంప్లీట్ చేశారు నందమూరి బాలకృష్ణ.
ఇందుకు సంబంధించి స్పెషల్ ఫోటోని షేర్ చేశారు డైరెక్టర్ బోయపాటి. సీజీ రీ రికార్డింగ్ పనులు సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్న అఖండ 2 సినిమా సెప్టెంబర్ 25నే విడుదల చేస్తున్నట్లు మరోసారి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసింది టీం. సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా లీడ్ రోల్స్ లో నటిస్తోన్న జటాధర మూవీ టీజర్ రిలీజ్ అయింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తోంది. కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ మూవీ నుంచి ఓనం సాంగ్ గ్లింప్స్ రిలీజ్ అయింది. కంప్లీట్ లిరికల్ సాంగ్ ఈ శనివారం విడుదల కానుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 18న ఆడియన్స్ ముందుకొస్తుంది. సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ కాంబినేషన్ లో వస్తోన్న పరమసుందరి నుంచి రెయిన్ సాంగ్ విడుదలైంది. క్రేజీ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ నెల 29న ఆడియన్స్ ముందుకొస్తుంది. కాంతారా పార్ట్ 1 నుంచి రుక్మిణి వసంత్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. కనకవతిగా తన క్యారెక్టర్ పేరు రివీల్ చేశారు మేకర్స్. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. రాఘవ లారెన్స్ లీడ్ రోల్లో నటిస్తోన్న బుల్లెట్ బండి టీజర్ రిలీజ్ అయింది. యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. నరేష్ అగస్త్య, రబియా ఖాతూన్ జంటగా నటించిన మేఘాలు చెప్పిన ప్రేమ కథ నుంచి సాగే నదే మూగైనదే సాంగ్ రిలీజ్ అయింది. రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. వర్షా బొల్లమ్మ లీడ్ రోల్లో నటించిన కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ నెల 14 నుంచి ఈటీవీ విన్ లో వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. సో వ్యూయర్స్, చూశారు కదా, ఇది వాల్టి 10 Max. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.